హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. నా లడాక్ ప్రయాణంలో ఇది 4వ రోజుది అనమాట. 2 రోజులు లేహ్‌లో ఉన్నాను. 2 రోజులు ఆ వీడియోలు అప్లోడ్ చేసేసినాను. మళ్ళీ 3వ రోజు నేను లేహ్ నుంచి నుబ్రాకి ప్రయాణమైనాను. అది కూడా అప్లోడ్ చేసాను. నుబ్రా నుంచి ఇప్పుడు ప్యాంగాంగ్ లేక్‌కి వెళ్తున్నాము. మార్నింగ్ 7 o'clockకే స్టార్ట్ అయినాము నుబ్రా వ్యాలీ నుంచి. నైట్ నుబ్రాలో ఎక్కడున్నాము, ఎక్కడ స్టే చేసినాము, ఆ కాటేజ్ అదంతా నేను వీడియోలో పెట్టినాను. షార్ట్ వీడియోలలో కూడా కొన్ని ఉంటాయి. నేను చూసిన కాడికి తిరిగిన కాడికి ప్రతి ప్లేసు మ్యాక్సిమం నేను చూడడం కంటే ఎక్కువ వీడియోనే ఎక్కువ కవర్ చేస్తాను. నేను ఏది చూసినా అట్లా ఫోటోలు వీడియోలు తీయడం బాగా అలవాటు అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే, ఇంత మంచి సీనరీ ఇంత దూరం పోయి అందరైతే చూడలేరు కదా. అట్లా అని నేను దారి మొత్తం పోతున్న ప్లేసు నీళ్ళు, గుట్టలు, అవి కొండలు, ఎట్లుంది వెదరు, అక్కడ వాతావరణం ఎట్లుంది, నీళ్ళు ఎట్లున్నాయి, ప్రతిదీ ఒక్కటి మ్యాక్సిమం నాకు నచ్చిన ప్లేసులు నచ్చినాయి అన్ని వీడియోలనే తీసి పెట్టిన. ఇంకా నుబ్రా వ్యాలీలో మేము 7 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయిపోతే మేము ప్యాంగాంగ్ లేక్‌కు రీచ్ అయిపోయి అక్కడ మేము అకామిడేషను సెట్ చేసుకొని సూట్ కేసులన్నీ సదిరిపెట్టుకునేసరికి 5 అయిపోయింది మాకు. రోజంతా జర్నీనే అయింది. ఆ దారి మొత్తం నేను చాలా వరకు తీసిన. మీరు అదంతా చూడండి ఓపికతోని. అక్కడ ఆక్సిజన్ ఉండేది, చల్లటి వెదరు, అలాంటి వాతావరణంలో కూడా అందరికీ బాడీ సహకరించదు. పైసలు ఉన్నా పోయి చూద్దామన్నా కానీ మన శరీరము కూడా ఆ వెదర్కు సహకరించదు. అట్లని కూడా నేను అందరు చూస్తారు అని అనుకుంటున్నాను. ఇంకేంటంటే వ్యాన్లో వెళ్తున్నంతసేపు పిల్లలందరూ పాటలు పెట్టుకున్నారు. ఆ మ్యూజిక్ మాట్లాడడం, ఆ సౌండ్లు కూడా కొంచెం మీకు డిస్టర్బ్ అవుతుండొచ్చు. పర్లేదు, మంచిగానే ఆ వెదర్కు తగ్గట్టు అక్కడ వాతావరణం తగ్గట్టు పాటలు పెట్టుకుని కొన్ని చోట్ల నేను మ్యూజిక్ కూడా ఉంచినాను. రోడ్ అంతా ఇట్లా మట్టి రాళ్ళతో ఉంటుంది కాబట్టి మన కార్లో కూర్చున్నా కూడా బాడీ బాగా కదులుతుంటుంది. అట్లా కూడా మనకు ప్రాబ్లం అవుతుంది. ఇంకా చెట్లు ఉండదు కాబట్టి ఆక్సిజన్ ఉండదు, అది కూడా మనకు ప్రాబ్లం అవుతుంది. ముందే మనం మానసికంగా కానీ ఫిజికల్గా కానీ మనం ప్రిపేర్ అయిపోతే కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాము. నేనైతే మనుషుల కంటే ఎక్కువ ప్రకృతితో ఉండడానికే ఎక్కువ ఇష్టపడతాను. కొత్త ప్లేసులు, సైలెన్స్గా చెట్లు, నీళ్ళు, గ్రీనరీ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి అసలు ఎంత ప్రాబ్లము నాకు బాడీలో ఉన్నా కానీ నేను, ఎందుకంటే ప్రకృతి ఇష్టం కాబట్టి నేను ఫేస్ చేస్తాను. ప్రకృతిని ప్రేమించే వాళ్ళకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను. అంత కొండలు ఎత్తుగుంటాయి కాబట్టి మేఘాలు అక్కడికే ఆగిపోతాయి. వర్షం రావడానికైతే చాలా కష్టం ఈ ప్లేస్లల్లో. ఎత్తైన కొండలు ఉన్నాయి కాబట్టి వర్షాలు రావు అని అనుకుంటున్నాను. అందువల్లనే పీఠభూములు ఎక్కువ ఉంటుండొచ్చు. ఇంకా మంచు కూడా చాలా తక్కువనే అక్కడక్కడ కనిపించింది. మరీ ప్రతి చోట మంచు కనిపించలేదు నాకు ఈ ప్లేస్లో. నేను ఇక్కడ వెళ్తున్న ప్లేస్లో మాత్రం. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్నాము. బైక్ రైడర్స్ మాత్రం మాకు దారి పొడుగునా రైడర్స్ కనిపించిండ్రు. ఇక్కడ నుంచి మళ్ళీ మాకు 100 కిలోమీటర్లు ప్యాంగాంగ్ లేక్ ఉంది అని చూపించింది ఈ బోర్డ్స్. ఇక చూడండి దారి చూడండి ఎట్లుంది, మొత్తం మట్టి రాళ్ళు దారి. నీళ్ళు ఈ వస్తున్న వాగు నీళ్ళు కూడా మొత్తం మడ్డిగా మొత్తం బురదతో కూడుకున్న నీరు అన్నమాట. కంప్లీట్గా ఆ కొండల నుంచి వస్తున్న నీరంతా బురదగా మొత్తం బురదగానే ఉంది. ఇంకా కొన్ని చోట్లనైతే మొత్తము నీళ్లు పోయి తొవ్వ కూడా క్లోజ్ అయిపోయి మొత్తము నీళ్లు చెరువు నుంచి లాగా దాటిపోతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ కొన్ని ప్లేస్లలోనైతే మరీ భయం వేస్తుంది. రాళ్ళు షేక్ అవుతుంటుంది. ఇక చూడండి ఇక్కడ దారి లేదు, మొత్తం కొండల్లాగా ఆ కొండలు మట్టిలా రాళ్ళు ఫిక్స్ అయ్యి అక్కడక్కడ ఉన్నాయి. వర్షం పడ్డదనుకోండి, ఆ మట్టి కారిపోతే ఆ రాళ్ళన్నీ కింద పడిపోయి అప్పుడు మనకు దారి క్లోజ్ అయిపోతుంది. ఇంకా మధ్యలో ఆగిపోవాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లు ఉంటాయి కొన్ని ప్లేస్లలో. కొన్ని ఈ కొండలు ఉన్నాయి కదా, అవన్నీ రాళ్ళు ఎక్కువ శాతం ఉండి మట్టి తక్కువ శాతం అనమాట. మీకు కనిపిస్తుంది కదా, అది
మొత్తం మట్టి తక్కువ శాతము గోడలాగా ఉంటుంది. కొంచెం వాటర్ పడ్డా కానీ ఆ మట్టి కరిగిందనుకో దాని మొత్తం రాళ్ళు వచ్చేసి కింద పడిపోయి దారి క్లోజ్ అయిపోతుంది. అట్లుంటుంది. చిన్నప్పుడు బుక్స్లలో చదవడమే కానీ ఇన్ని రకాలుగా భూమి ఉంటుంది, నీళ్ళు ఉంటుంది, నీళ్ళ వాతావరణము ఎండిన తర్వాత ఇట్లుంటుంది భూమి అని లేయర్స్గా ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క తీరుగా నాకు చాలా మంచి అనుభూతి అనిపించింది ఈ ప్రయాణంలో. నాకైతే నాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు కూడా చాలా మంచి పిల్లలు, అందరూ మంచి కోఆపరేషన్, మంచి ప్రతి ఒక్కటి మీరు హెల్తీగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, జర్నీ ఓకేనా, ఏమన్నా ప్రాబ్లమా, మీకు ఆక్సిజన్ ప్రాబ్లం అవుతుందా అని ట్యాబ్లెట్లు ఇవ్వాలనా అది ఇవ్వాలనా అని అడగడము చాలా సంతోషం అనిపించింది నాకు వాళ్ళని చూస్తే. మన ఇంటి పిల్లల్లాగానే మన బంధువులలాగానే అడిగి తెలుసుకోవడము, కేర్ తీసుకోవడము. వాళ్ళు కూడా తోటి ప్రయాణికులే కదా మనలాగా, అయినా కానీ అంత కేర్ తీసుకోవడం మంచిగా అనిపించింది. ఇక్కడ చూడండి, మనకు ఎడమ చేతి వైపు మొత్తం నీళ్ళు, కుడి చేతి వైపు కొండ, ఆ దారి కనిపిస్తుంది. అసలు దారి లేదు, మొత్తం చెరువులాగానే ఉంది, మొత్తం నీళ్ళే పోతున్నాయి. అది కూడా మొత్తం మట్టి, ఇట్లా బంక మట్టిలాగా బుడదగా ఉన్నాయి చూడండి. పడితే మన బట్టలు మొత్తం బురద కావాల్సింది. దాంట్లో నుంచి కారు ఎంటర్ అయ్యి బయటికి వెళ్ళింది. ఇక్కడ ఒక 5-10 నిమిషాలు రెస్ట్ రూము అది చేసుకొని రిలాక్స్ అయ్యి కొద్దిగా వాటర్ ఇట్లా తాగి కొందరు పిల్లలు ఫోటోలు అవి దిగాలనుకున్న వాళ్ళు దిగి వెళ్ళిండ్రు. మళ్ళీ కొద్దిసేపు బ్రేక్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాము. నాకైతే ఆ భగవంతుని దయన నా అదృష్టమో ఏ జర్నీ చేసినా కానీ నన్ను మాత్రం మంచిగా అందరు కేర్ తీసుకొని ప్రేమగా చూసేసరికిలే దొరికింది. ఇప్పటి వరకు 11:30కి అట్లా మేము రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడికి వచ్చేసరికి 12 అయింది దాదాపుగా. వాటర్ చూడండి, ఇక్కడికి వచ్చినాక మొత్తము గట్టి రాళ్ళు ఉన్నాయి, గట్టి రాళ్ళ మధ్య నుంచి వాటరు ప్రవహిస్తుంది. అది ఎంత ప్యూరిటీగా కనిపిస్తుంది ఆ వాటర్ అంటే, చల్లగా గాలి. మళ్ళీ ఇక్కడ మాత్రం రోడ్డు చాలా నీట్గా తయారు చేసిండ్రు, బాగుంది, నీట్గా రోడ్ ఉంది. గట్టి రెడ్ కలర్ రాళ్ళు, మళ్ళీ వాటరు నీట్గా వాటరు, మంచి పిల్లలు కూడా బండిలో మంచి మ్యూజిక్. అసలు ఎంత మంచిగా అనిపించిందో ఈ టూర్లో. అసలు ఇక్కడ నూబ్రా నుంచి పింగాంగ్ వెళ్ళే దారి అంతా ఒక స్వర్గంలాగా అనిపించింది. ఈ వీడియో మీరు ఫోన్లో చూడడం కన్నా టీవీలో పెట్టుకొని చూస్తే చాలా క్లియర్గా, చాలా అందంగా కనిపిస్తుంది. సీనరీస్ చాలా బాగుంటాయి. ప్రవహిస్తున్న నదికి ఎదురు ప్రయాణము, చల్లటి గాలి బాగా అనిపిస్తుంది. ఇక్కడ పచ్చటి గడ్డి గొర్రెలు మేపుతున్నారు. మేకలు, గొర్రెలు మీకు కనిపిస్తాయి, జూమ్ చేస్తే కనిపిస్తుందేమో. నేనైతే వెహికల్ నుంచి తీసిన కాబట్టి అంత క్లియర్గా కనిపిస్తలేనట్టు అనిపిస్తుంది. ప్రకృతి మాత ఒడిలో ఎన్ని అందాలు దాచుకున్నదా అనిపిస్తుంది ఇట్లా చూస్తుంటే. అక్కడక్కడ గొర్రెలు, మేకలు మేపుతున్నారు. కొన్ని చోట్ల గుర్రాలు కూడా కనిపించినాయి. ఇక్కడ గ్రీనరీ ఎక్కువ ఉంది. గొర్రెలు, మేకలు మాత్రం ఎక్కువ వీళ్ళ వృత్తి ఉన్నట్టుంది, పెంచుకోవడము. నీళ్ళు చూసిండ్రా ఎట్లున్నాయి, కలర్ చేంజ్, 2 రకాలు 3 రకాలు. ఇంకా మనకు పాంకాంగ్ లేక్కి వెళ్తే కూడా ఇట్లనే సేమ్ నీళ్ళు, ఎన్ని రకాలుగా నీళ్ళు కనిపిస్తుంటుందో. గ్రీన్గా, బ్రౌనిష్ షేడ్గా, మొత్తం ప్యూర్ వైట్గా, ఇంకా కొంచెం మట్టి కలర్లా, ఎన్నో కలర్లు కనిపిస్తుంటుంది ఈ లేక్లో. నీళ్ళు మాత్రం
నేను చెప్పాను, మీరే చూడండి ఎన్ని షేడ్లు కనిపిస్తుంటుంది అన్నదిలా, మన కళ్ళు తిప్పుకోలేము ఆ కలర్స్ను. ఈ లేక్ దగ్గరికి రీచ్ అవుతా ఉంటే ఇక అందరూ సైలెన్స్గా ఆ నీళ్ళ కోసము, ఆ లేకును చూడడం కోసం ఆతృతగా సైలెన్స్ అయిపోయినారు అందరూ. ఇప్పుడు లేక్ దగ్గరకు వచ్చేస్తున్నాము. ఎట్లుంది చూడండి ఇక్కడ నుంచి. చాలా పెద్దది. ఇదొక దాదాపుగా 1 గంట నడిచింది అనుకుంటా ఈ లేక్ దగ్గర నుంచి కంటిన్యూగా నడవడము. రకరకాల కలర్స్, అక్కడక్కడ ఆగినోళ్ళు ఫోటోలు వీడియోలు తీస్తున్న వాళ్ళని చూసి మధ్యలో ఆగి మేము కూడా అది 3 ఇడియట్స్ మూవీ వచ్చింది కదా, ఆ మూవీలో ఉన్నది స్కూటీ పైన తన కరీనా గారు యాక్ట్ చేస్తారు కదా, స్కూటీ పైన వెళ్ళింది. ఆ స్కూటీ వాళ్ళ షూటింగ్ చేసిన ప్లేసు అన్నీ ఫోటోలు వీడియోలు తీసుకొని తర్వాత మళ్ళీ మా డెస్టినీకి వెళ్ళినాము. బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఎన్ని వెరైటీ కలర్లు కనిపిస్తుందో. పోయినంత దూరం మీరు బాగా అబ్జర్వ్ చేయండి. షేడ్స్, నది నీళ్ళల్లో ఎన్ని షేడ్సో కనిపిస్తుంది. మీరు ఈ వీడియోను టీవీలో పెట్టుకొని చూస్తే సీనరీస్ మీకు మస్తుగా అనిపిస్తుంది. నేనేం చూసినా అవన్నీ మీకు చూపిస్తున్నా. ఒకవైపు మొత్తము మనకు ఈ లేక్ కనిపిస్తుంది, నది నీళ్ళది. మళ్ళీ మనకు రైట్ సైడ్ కుడివైపు మొత్తం మట్టి కొండలు, డ్రై భూమి, కంప్లీట్ డ్రైగా కనిపిస్తుంది. మనకు మళ్ళీ ముందు వైపు చూస్తుంటే మంచు కొండలు, మంచిగా అనిపిస్తుంది ఆ కొండల పైన. లెఫ్ట్ పైన చూస్తే మొత్తం క్లౌడ్స్, అంతా మేఘావృతమై కనిపిస్తుంది. మేఘాలు ఇట్లా కొండలకు టచ్ అవుతుంటాయి, వెళ్ళిపోతుంటాయి, కొండలకు టచ్ అవుతుంటాయి, వెళ్ళిపోతుంటుంది. నేను కరెక్ట్గా కనిపిస్తుందో లేదా మీకు తెలియదు, ఐస్ కనిపిస్తుంటుంది కొన్ని చోట్ల. ఇక నీళ్ళు చూడండి దారిలో ఎట్లా వస్తున్నాయి. ఇట్లాంటివి చాలా చోట్ల ఉంటుంది దారిలో. బైక్ రైడర్స్కి అయితే మరీ కష్టం, ఆ భయంకరమైన రోడ్లు నడిపించుకొని నీళ్ళల్లో నానుకుంటా. అసలు వచ్చేటోళ్ళు లడాకే వస్తారు అందరు బైకర్స్. ఇట్లుంటుంది రోడ్లు. ఇవి చాలా అంటే చాలా ప్లేస్లలో ఉంటుంది ఇట్లా రోడ్ దాటడం. ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ మనం దిగి నిల్చోలేము, ఎంత కూల్గా ఉంటుందంటే వెదర్, వాతావరణం చాలా చల్లగా, గాలి విపరీతమైన గాలి, చల్లగా. అన్నది నదికి అటువైపు కొండలు చూడండి ఎన్ని రకాల కలర్స్తో షేడ్స్తో ఉన్నాయో కొండలు. నేను అనుకుంటున్నా ఆ రాళ్ళది కలర్సే దీంట్లో పైన నీళ్ళ పైన పడి అట్లా కనిపిస్తుందా అని అనుకున్నా. భగవంతుని సృష్టి ఎంత గొప్పది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్ ఉంది, యాక్ పైన ఎక్కి రైడ్ చేయాలనుకున్న వాళ్ళు చేసిండు. నేనైతే దాన్ని రౌండ్గా తిరిగి చూపిస్తున్నాను మీకు ఎట్లా ఉంది అనేసి. ఈ వాతావరణానికి తగ్గట్టు దానికి ఎంటికలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ దిగిన తర్వాత మాత్రం మనం మర్చిపోయేంత సంతోషం అనిపిస్తుంది. ఈ స్థలాన్ని మనం కళ్ళతోని చూసి ఆనందం, అనుభూతి పొందాల్సిందే. అసలు దీని గురించి మాటలలో వర్ణించడం కాదు అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు పాంకాంగ్ లేక్ దగ్గర మేము రాత్రికి ఉండాల్సిన ప్లేస్కి వెళ్తున్నాము, అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ రాత్రికి ఇక్కడనే మేము స్టే చేయాల్సింది. ఇది ఈ రూమ్స్ ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ మేము ఉండేది. ఎదురుగా మనకు లేక్ కనిపిస్తుంది, వెనక సైడు మళ్ళా కొండలు, కొండల పైన అంతా మంచు. ఇది హోటల్ రూమ్స్, ఇది మేము వచ్చిన వ్యాను, ఇది రూమ్. ఇట్లుంది. ఇక్కడికి వచ్చేసరికి 4 అయిపోయింది. ఇక్కడ హోటల్లో ఇంకా ఫ్రెష్ అప్ అనే మాట లేదు. చలికి అయితే ఏం చేయలేము, మాట్లాడడానికి కూడా వస్తలేదు. పోయి టీ కాఫీ తాగిన మేమే మాత్రం ఇక్కడ మేనేజ్మెంట్ భలే చూసుకుంది, కేర్ తీసుకుంది, ఏది అడిగినా కాదనకుండా చేసింది. టీ కాఫీ తాగి మళ్ళీ మేము డైరెక్ట్ లేక్ దగ్గరికి ఈ రూమ్ నుంచి లేక్ దగ్గరికి వెళ్ళినాం అనమాట. కనిపిస్తుంది, మేము స్టే చేసిన రూమ్ నుంచి లేక్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఎదురుగా కనిపిస్తున్న కొండల మీద మార్నింగ్ లేచేసరికి మొత్తం మంచు నిండిపోయింది. ఈ నీళ్ళు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి.
మొత్తం ఎంత దూరమైనా అట్లనే కిందికి కనిపిస్తుంది. ఇక్కడ గడ్డి ఎండిపోయింది కదా, ఎండిపోయిన గడ్డి లోపల పోయినప్పుడు అది ఒక లేయర్ లాగా అది కూడా ఒక కలర్ లేయర్ లాగా కనిపిస్తున్నాయి నీళ్ళు. ఎన్ని రకాలు ఈ ప్లేస్లో నిలబడి చూస్తే అసలు ఇప్పుడు నేను ఈ ఫోటో తీసిన వీడియోలు తీసిన దాంట్లో చూస్తే కూడా అస్సలు కనిపిస్తలేదు, నేను కళ్ళతో చూసినట్టుగా కనిపిస్తలేదు. ఈ వాటర్ తాగి చూస్తే మాత్రం సాల్టీగా ఉంది. ఆ చెయ్యి పెడితే గడ్డ కట్టిపోతుంది చెయ్యి. చూడడానికి బాగా క్లియర్గా కనిపిస్తుంది కానీ ఉప్పు ఉంటాయి ఈ నీళ్ళు. కొండల పైన వెండబడుతున్నప్పుడు ఒక తీరు, రకరకాల కలర్స్. లేక్ నుంచి రిటర్న్ రూమ్కి వచ్చి డిన్నర్ చేసుకొని రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ మార్నింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను.